మైకేల్ జాక్సన్ 3000 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు. తన షో చూడటానికి ₹1000 టికెట్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. అందరిని సంతోషింపజేసేవాడు. తన షో అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తన ఒంటరి జీవితంలో దుఃఖమే తప్ప మైకేల్ జాక్సన్ జీవితంలో సంతోషం కోట్లకు పడగలెత్తినవాడు. ఒక్కొక్క రోజున ఇంటర్వ్యూ చేసినప్పుడు, అయ్యా ఇంతమంది మీ షో ద్వారాగా సంతోషిస్తున్నారు, మీ డ్యాన్స్ వేస్తుంటే అందరూ ఊగిపోతున్నారయ్యా, మరి మీరు ఇంకెంత సంతోషంగా ఉంటారంటే, నా జీవితంలో అదొక్కటే కొదువుగా ఉందన్నాడు. నా జీవితంలో అదొక్కటే కొదువుగా ఉందన్నాడు. అసలైన సంతోషం నా ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. డబ్బు, వెండి, బంగారం, ఈ లోకములో ఉన్న చరాస్తులు, ఈ లోకములో ఉన్న పదవులు, అధికారం, ఈ లోకములో ఉన్నది ఏది కూడా నీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు. సినిమాలో, సీరియల్లో, రకరకాల వాటిలో సంతోషం లేదు. కామెడీ చూస్తారు కొద్ది నిమిషాలు, అది ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట నువ్వు నవ్వినట్లుగా నవ్వుతుంటావు, తర్వాత మరలా నీకు దుఃఖమే. అవన్నీ తుచ్చమైనవి, తాత్కాలికమైనవి. కానీ నిజమైన సంతోషం ఎక్కడుంది? ఒక పాట పాడినప్పుడు, దేవుని సన్నిధిలో ఆరాధన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానం చేసినప్పుడు, దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు నువ్వు పరవశించిపోతావు. అది ఎవ్వడు తుడిచివేయడు నీ దగ్గర నుండి.